క్వశ్చన్ చూసుకున్నట్టయితే స్క్వేర్ రూట్ ఫర్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఇలా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని ఇచ్చినప్పుడు మనం ఎలా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూడండి. సో ఇక్కడ మనకి నియరెస్ట్ నెంబర్ ఏంటి 18కి అనేది ఎలా రాసుకుంటామంటే 16 + 2గా రాసుకోవచ్చు కదా. సో అక్కడ స్క్వేర్ రూట్ 16 వాల్యూ ఎంత అవుతుంది మనకి 4 అవుతుంది. 4 ప్లస్ ఏదైతే నెంబర్ ఉందో ఎక్స్ట్రా నెంబర్, సో దాన్ని రాసుకొని ప్రతి ఒక్క నెంబర్కి కూడా 2 వాల్యూ యూజ్ చేయాలి. ఇంటూ మనకి స్క్వేర్ రూట్ నెంబర్ ఏదైతే వచ్చిందో దాన్ని రాసుకోవాలి 4. అప్పుడు ఏమవుతుంది అని అంటే 4 ప్లస్ అక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 1/4. 1/4 వాల్యూ 0.25 అవుతుంది. 4 + 0.25 = 4.025 అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే √37 ఎలా రాసుకోవచ్చు అంటే 36 + 1 రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 వాల్యూ 6 ప్లస్ 1/2 ఇంటూ 6. సో 6 + 1/12. 1/12 వాల్యూ ఎంత అవుతుంది 0.08 అవుతుంది. సో 6 + 0.08 వాల్యూ అప్పుడు యాడ్ చేస్తే మనకి 6.08 వస్తుంది. ఓకే, సో దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ √11.